ఢిల్లీ తెలుగు అకాడమీ దాదాపు 2.5 దశాబ్దాలుగా యావత్ భారతంలోనూ తెలుగువారు ఎక్కడున్నా సరే ప్రతిభను వెతికి ఆయా వ్యక్తుల్ని సత్కరిస్తూ వారికి చక్కని వేదిక కల్పిస్తూ విశిష్టమైనటువంటి సేవలు అందిస్తున్న సంస్థ ఢిల్లీ తెలుగు అకాడమీ. 1990లో ఢిల్లీ తెలుగు అకాడమీ స్థాపించిన మొదలు మన భాష, సంస్కృతి, సాహిత్య సంప్రదాయాలని పరిరక్షిస్తూ ఎన్నో విలక్షణమైన కార్యక్రమాలను ఏర్పాటు చేస్తూ అందరి మన్ననలను పొందుతున్న సంస్థ ఢిల్లీ తెలుగు అకాడమీ. రాష్ట్రేతర సాంస్కృతిక సంస్థగా తెలుగువారి ఉత్తమ సంస్కృతిని ఇతర ప్రాంతాల్లో ప్రదర్శించడం, అలాగే ఆ సంస్థలు ఉండేటువంటి ప్రాంతాల్లోని ఉత్తమ సంస్కృతిని తెలుగువారికి అందుబాటులోకి ఉండేటట్టుగా కృషి చేస్తూ ఉంది. తద్వారా ఇతర ప్రాంతాల్లో గల సంస్కృతి నుంచి తెలుగువారికి ఎంతో లాభం చేకూరుతోంది. రాష్ట్రేతరాంధ్రుల కారణంగా అనేక మంది ప్రముఖుల కార్యక్రమాలని ప్రజల మధ్యకు తీసుకొచ్చి మరింత ప్రఖ్యాతవంతం చేశారు. ఢిల్లీలోని తెలుగువారి కోసం అనేక సామాజిక కార్యక్రమాల్ని సృజించడం జరిగింది. మంచి మంచి చలనచిత్రాల్ని తరచూ ప్రదర్శిస్తూ ఉండటం, అలాగే మన తెలుగు పండుగల్ని సంప్రదాయబద్ధంగా జరపడం ఇత్యాది అనేక విధాలుగా తెలుగు సంస్కృతికి నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తూ ఢిల్లీ తెలుగు అకాడమీ అనుపమానమైనటువంటి సేవలు అందిస్తూ ఉంది. ఢిల్లీలోని తెలుగు విద్యార్థుల కోసం ప్రతి సంవత్సరం కూడా సంగీతం, వక్తృత్వం, చిత్రలేఖనం ఇత్యాది అంశాల్లో పోటీలు నిర్వహిస్తూ ప్రతిభని గుర్తించే వారిని సత్కరిస్తూ ప్రత్యేకంగా పేద విద్యార్థులకి ఆర్థిక సహకారాన్ని కూడా అందిస్తోంది ఢిల్లీ తెలుగు అకాడమీ. సాంస్కృతిక రంగంలో తమ వంతు సేవందించాలనే దృక్పథంతో ఎన్నో కళా సంస్థలకు, కళాకారులకు వారి ప్రతిభకు పట్టంగట్టే విధంగా కార్యక్రమాలు నిర్వహిస్తూ కళాకారుల్ని వారి వారి కళల్ని వెలుగులోకి తెచ్చి ఉన్నత శిఖరాలకు చేర్చిన ఘనత ఢిల్లీ తెలుగు అకాడమీది. వివిధ రంగాలలో లబ్ధ ప్రతిష్ఠులైన వారి సేవలకి గుర్తింపుగా జాతీయ, అంతర్జాతీయ పురస్కారాలను కూడా అందిస్తూ వస్తోంది. అటు ఢిల్లీలోనే కాకుండా మన హైదరాబాద్, విశాఖపట్నం నగరాల్లో కూడా జైత్రయాత్ర కొనసాగిస్తోంది ఢిల్లీ తెలుగు అకాడమీ. ఈరోజు విఖ్యాత మిమిక్రీ కళాకారులు శ్రీ వి హరికిషన్ గారికి విశిష్ట ధ్వని అనుకరణ ప్రతిభా పురస్కారం, ధ్వని అనుకరణ విభూషణ బిరుదు ప్రదానం, రైల్ స్టార్ డాక్టర్ శ్రీహరి గారిచే స్వర్ణ కంకణ బహుకరణ కార్యక్రమాన్ని చేపట్టింది. ఇప్పుడు సభా కార్యక్రమం ప్రారంభమవుతుంది. విచ్చేసిన మహనీయులు అందరికీ పేరు పేరున హార్దిక స్వాగతం పలుకుతూ ఢిల్లీ తెలుగు అకాడమీ సంస్థను అనేక మంది పెద్దల యొక్క ఆదరణతోటి, వారి యొక్క ఆశీస్సులతోటి ముందుకు తోడ్కొని వెళ్తున్న ఢిల్లీ తెలుగు అకాడమీ ప్రధాన కార్యదర్శి శ్రీ ఎన్విఎల్ నాగరాజు గారు అతిథుల్ని వేదికకి స్వాగతిస్తారు. శ్రీ ఎన్విఎల్ నాగరాజు, ప్రధాన కార్యదర్శి, ఢిల్లీ తెలుగు అకాడమీ, అతిథుల్ని వేదికకి స్వాగతిస్తున్నారు. ధన్యవాదాలు. మా ఢిల్లీ తెలుగు అకాడమీ సంస్కృతి కార్యక్రమానికి వచ్చిన మీ అందరికీ, ముందు కూర్చున్న పెద్దలకి, మీడియా వారికి, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా తదితర పెద్దలందరికీ నా నమస్కారాలు. ఈరోజు మా ఫంక్షన్కి వచ్చిన చీఫ్ గెస్ట్ పొన్నాల లక్ష్మయ్య గారిని మా అడ్వైజరీ కమిటీ చైర్మన్ కె పద్మనాభయ్య గారు స్టేజ్ మీద తీసుకురావాల్సిందిగా కె పద్మనాభయ్య గారు అలాంగ్ విత్ పొన్నాల లక్ష్మయ్య గారు. ఈ ఫంక్షన్కి అధ్యక్షత వహిస్తున్న డాక్టర్ సి నారాయణ రెడ్డి గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాను. డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు. ఆర్వి రామమూర్తి గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాను. అట్లనే మురళీమోహన్ గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాను. బి కమలాకర్ గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాను. డాక్టర్ కె వరప్రసాద్ రెడ్డి గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాను. జనార్దన్ రావు ఐఏఎస్ వారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాను. ఏవిఎస్ గారు వచ్చారు, ఏవిఎస్ గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాను.
ఏవిఎస్ గారు మిమ్మల్ని చూశాను, ఎక్కడ ఉన్నారు? ప్లీజ్ కమ్ ఆన్ ద డయాస్ ప్లీజ్. జే బాపురెడ్డి గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాను. ఈనాడు మిమిక్రీ కళాకారు మన 40 సంవత్సరాలు మిమిక్రీకి సేవ చేస్తూ ఈరోజు సత్కరించబడిన వి హరికిషన్ గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాను. రావికొండలరావు గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నా. సుమా గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాను. అశోక్ కుమార్ గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాను. యాక్టర్ సానా గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాను. చిట్టిబాబు గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నా. జి వల్లీశ్వర్ గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాను. జేవి రామనమూర్తి గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాను. శ్రీనాథరావు గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాను. ఉత్తేజ్ గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాను. ఉత్తేజ్ గారు. చిత్తూరు గోపీచంద్ గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాను. అలాగే మిమిక్రీ శ్రీనివాస్ గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాను. కేపీ రావు గారిని వైస్ చైర్మన్ వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాను. కె రామాచారి గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాను. తక్కిన వారు జాయిన్ అవుతుంటారు. సభని మురళీకృష్ణ. శుభాయ నమః. మొదట ప్రార్థనా గీతం శ్రీమతి విజయలక్ష్మి గారు. మా మీడియా పార్ట్నర్ TV9 తరఫున అంజద్ బాబు గారు వచ్చారు. అంజద్ బాబు గారు, బైవరి రవి గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాను. వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. ధన్యవాదాలు. ఈనాటి ముఖ్య అతిథి గౌరవనీయులు అమాత్యవర్యులు శ్రీ పొన్నాల లక్ష్మయ్య గారు, అలాగే వేదిక ఉన్న పెద్దలందరూ దీపారాధన గావించవలసిందిగా మనవి.
ధన్యవాదాలు. గౌరవనీయులు ఐఏఎస్ అధికారి, రిటైర్డ్, అనేక పదవులతోటి వన్నె తెచ్చినటువంటి ప్రముఖులు పద్మభూషణ్ కె పద్మనాభయ్య గారిని స్వాగతోపన్యాసం అందించవలసిందిగా ప్రార్థన. సభాధ్యక్షులు డాక్టర్ నారాయణ రెడ్డి గారికి, చీఫ్ గెస్ట్ అమాత్యులు పొన్న లక్ష్మయ్య గారికి, ఈరోజు ఎవరికైతే బహుమతి ప్రదానీకరణ జరుగుతుందో అలాంటి హరికిషన్ గారికి, వేదిక మీద ఉన్న పెద్దలకు, సభలో ఉన్న సభికులందరికీ నా నమస్కారాలు. ప్రోగ్రాంలో వెల్కమ్ వర్డ్స్ అని ఆల్రెడీ ఉంది, మళ్ళీ వెల్కమ్ చేయమని చెప్పారు నన్ను. అయితే ఢిల్లీ తెలుగు అకాడమీకి నేను ఎలాంటి పదవిలోనూ లేను. అందువల్ల నన్ను ముఖ్యంగా ఎందుకు ఆహ్వానం చేయమన్నారో నాకు నిజంగా అర్థం కావట్లేదు. అయినా కూడా ఈ సాయంత్రం ముఖ్య కార్యక్రమం శ్రీ హరికిషన్ గారికి ఆత్మీయ సత్కారం. అయితే ఈ కార్యక్రమం ఢిల్లీ తెలుగు అసోసియేషన్ ఎందుకు చేస్తున్నది అని ఒక ప్రశ్న రావచ్చును. నాకు కారణం తెలియదు, కానీ ఒకటే కారణం అయి ఉండొచ్చును. ఎందుకంటే ఢిల్లీ తెలుగు అకాడమీకి ఇదొక పరిపాటు, ఇదొక అలవాటు. ఎక్కడైతే దేశంలో, ముఖ్యంగా ఆంధ్రదేశంలో ఎవరైతే వారి రంగాల్లో కీర్తి ప్రతిష్టలు సంపాదించుకున్నారో అలాంటి వారిని అందరినీ వారిని ఇన్వైట్ చేయటం, వారికి సత్కారం చేయటం, ఇది పూర్వం నుంచి కూడా పోయిన 25 ఏళ్ల నుంచి ఢిల్లీ తెలుగు అకాడమీ చేస్తున్న పరిపాటు. ఇది ఎందుకు చేస్తుందంటే, ఒకటి, ఈ ఢిల్లీ తెలుగు అకాడమీ అది తన బాధ్యతగా తీసుకుంటుంది. ఎక్కడైతే ప్రజలు రాణిస్తున్నారో, వారి రంగాల్లో మంచి పేరు తెచ్చుకున్నారో వారందరినీ ఎంకరేజ్ చేయటం ఒకటి తన బాధ్యతని. రెండోది, it also feels it is its privilege to invite such people. I think that must be the reason why this function has been arranged today. ముఖ్యంగా ఢిల్లీ తెలుగు అకాడమీ అంటే అతిశయోక్తి కాదు. ఒక విధంగా నాగరాజు గారు, ఢిల్లీ తెలుగు అకాడమీ రెండు ఒకటే. ఆయన లేనిదే ఈ అకాడమీ జరగదు. పోయిన 25 ఏళ్ళ నుంచి ఆయన ఉన్నారు. ప్రతి సంవత్సరం కూడా 3-4 సార్లు ఏదో ఒక సందర్భంగా, సంక్రాంతి కానివ్వండి, ఉగాది కానివ్వండి, లేకపోతే ఇతర సందర్భం ఏదైనా చూసుకుని ఇలాంటి సత్కారాలు అందజేయటం ఈ సభకి పరిపాటు. అయితే ఢిల్లీ తెలుగు అకాడమీ గురించి ఇంకోటి ఏమిటి చెప్పాలంటే, ఢిల్లీలో ఉన్న ప్రవాసాంధ్రులకే కాదు, ఢిల్లీకి ఎన్నికైన కొత్త పార్లమెంటు సభ్యులు ఎవరైనా వస్తే వారిని ఢిల్లీ కల్చర్కి అలవాటు అయ్యేటట్టు వాళ్ళని ఇంట్రడ్యూస్ చేయటం అక్కడ. అలాగే ఢిల్లీకి కొత్తగా వచ్చిన అధికారులకు ఢిల్లీలో ఉన్న విశేష వ్యక్తులతోనూ, మంత్రులు కానివ్వండి, ఆర్టిస్ట్ కానివ్వండి, ఇన్ఫార్మల్గా కలిసి వారితో ఒక చక్కటి కలవటానికి ఒక చక్కటి ప్లాట్ఫామ్ తయారు చేసింది ఢిల్లీ తెలుగు అకాడమీ. మీ అందరికీ తెలిసిందే, నెట్వర్కింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, బట్ నెట్వర్కింగ్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ ఢిల్లీ బికాజ్ ఇట్స్ ఎ పొలిటికల్ క్యాపిటల్, యూనో. అందువల్ల ఆంధ్రప్రదేశ్లో పేరు సంపాదించుకున్న అనేక కళాకారులకు, ప్రతిభావంతులకు ఢిల్లీ వారికి తెలిసేటట్టుగా కార్యక్రమాలు చేపట్టడం, ఈ ప్లాట్ఫామ్ ద్వారా వారందరికీ పరిచయం చేయటం ఇన్ఫార్మల్ సెట్టింగ్లో, అది ఎంతగానో చాలా ప్రయాసతో చేసిన పని ఈ ఢిల్లీ తెలుగు అకాడమీ అనేక కాలం నుంచి చేస్తోంది. ఢిల్లీని అన్నట్టు ఒక మహాసముద్రం కాబట్టి ఆ సభలకు ప్రధానమంత్రి కాడి నుంచి, స్పీకర్ కాడి నుంచి, కేబినెట్ మంత్రుల దగ్గర నుంచి, ఢిల్లీ ముఖ్యమంత్రి, లెఫ్టినెంట్ గవర్నర్, ఇలాంటి వాళ్ళందరినీ ఆహ్వానించి వారికి వీరికి పరిచయం అయ్యేటట్టు, ఏదో ఇన్ఫార్మల్గా జరిగేటట్టు, మన వారితో ఇంటరాక్ట్ అవ్వడానికి అవకాశంగా చేస్తున్న పనులు ఇవెంతను. తానా, ఆటా అనే సంస్థలు ఢిల్లీలో, అమెరికాలో ఉన్నాయి. అవి తెలుగు వారికి అమెరికాలో మంచి ప్లాట్ఫామ్ తయారు చేశారు. ఆ ప్లాట్ఫామ్ తయారవటం వల్లే మన వాళ్ళు డెమోక్రటిక్ పార్టీ కానివ్వండి, రిపబ్లికన్ పార్టీ కానివ్వండి, వాళ్ళ దగ్గరికి వెళ్ళటం, వాళ్ళతో సంబంధాలు
పెంచుకోవటం ఇలాంటివన్నీ జరగటంలో ఈ సంస్థలు ఎంతో కృషి చేశాయి. అదేవిధంగా ఢిల్లీ తెలుగు అకాడమీ కూడా చేస్తూ వచ్చింది. ఇప్పుడు ఈ సభ హైదరాబాద్లో చేస్తున్నారు ఈయన, కానీ ఐఎమ్ షూర్ హీ వుడ్ రిపీట్ ఇట్ ఇన్ ఢిల్లీ బికాస్ హీ హ్యాస్ టు డూ ఇట్, బికాస్ హీ హ్యాస్ టు బి నోన్ ఇన్ ది, హీ ఆల్రెడీ ఈజ్ నోన్ ప్రపంచ విఖ్యాత మిమిక్రీ కళాకారులు. కానీ వారికి ఢిల్లీలో, నేను 25 ఏళ్ళు ఉన్నాను ఢిల్లీలో, వారిని చూడటం ఎప్పుడు కుదరలేదు నాకు. కాబట్టి నెక్స్ట్ టైం వచ్చుంటారు. బట్ నాగరాజు గారికి నాకు అడ్వైజ్ ఏమిటంటే యూ షుడ్ ఆర్గనైజ్ ఎ బిగ్ ప్రోగ్రామ్ దేర్ ఆల్సో. అలాగే మీరంతా కూడా ఈ ఢిల్లీ తెలుగు అకాడమీ ప్రోగ్రామ్స్కి, ముఖ్యంగా ఈ కళాకారుల ప్రోగ్రాంకి వస్తూ చాలా ప్రోత్సాహం చేస్తున్నారు. ఇదే కాకుండా ఇలాగే ప్రోత్సాహం కంటిన్యూ చేస్తారని మరొకసారి మీకు స్వాగతం పలుకుతూ ఈ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ నా 2 శబ్దాలు విరమిస్తున్నాను. థ్యాంక్ యూ.